సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. స్తోత్రం చెల్లింతుము
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన లేఖనాలు మనకు విశదపరుస్తున్నాడు. వేకువనే లేవగానే ఎవరితో మాట్లాడకముందు దేవుని మాటలు విందాం. ఎవరి మాటలు వినకముందు దేవుని మాటలు వినటం మాత్రమే కాకుండా దేవునితో మాట్లాడుదాం. ఆ రీతిగా ఆయనతో ప్రారంభిస్తే ప్రారంభ గడి నుంచి దినమంతయు దేవుడు మనకు తన కృపను తోడుగా ఉంచుతాడు. ఆయన మన కాపరి కనుక ఆయన కాపరత్వంలో దినమంతయు కొనసాగింపచేస్తాం. ఎందుకంటే మనము ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ఆయనతో ప్రారంభించాం కనుక ఆయన మన వెంట ఉండగా మన ఎదురయ్యే ప్రతి సమస్యల్లో, సందర్భాల్లో, ప్రతి కదలికలో మనకు కాపరిగా ఉండి మన జీవిత అనుభవాల్లో మనకు నిరంతరము తోడుగా ఉంటాడు. రండి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి మీరు మమ్మను ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు ప్రభా మేము ధ్యానం చేస్తుండగా మా ఆత్మలు సెదతీర్చబడగలిగే రీతిగా నీ వాక్యాన్ని మీరే మాకు వినిపించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. దేవుడు మాట తప్పని దేవుడండి. ఆయన నిరంతరం మనకు తోడుగా ఉన్న దేవుడు. ఆయన ఎప్పుడు కూడా తాను ఇచ్చిన మాట తప్పేవాడు కాదు. మనము కొన్నిసార్లు మాట తప్పవచ్చు, మార్గము తప్పవచ్చు, కానీ ఆయన మాట తప్పడు. ఈ దేవాలయ నిర్మాణం అయిన తర్వాత అందులోనికి దేవుని సన్నిధికి సాదృశ్యమైన నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చిన తర్వాత దేవుని తేజోమహిమ ఆ మందిరంలో నింపబడగా ఆ తేజోమహిమ వెలుగును చూడలేని అనుభవాల మధ్య మేఘము ఆవరించి ఉండగా సొలొమోను మాట్లాడుతూ దేవుడు గాఢాంధకారమందు నివాసము చేదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ విషయాన్ని నిన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ క్రమంలో సొలొమోను ప్రజలతో మాట్లాడుతున్న మాట ఆ 13వ వచనం చూడండి. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను, సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నానని చెప్పి తన ముఖమును ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేళ్ల సమాజమంతయు నిలిచుండగా ఇశ్రాయేల్ అందరినీ ఇలాగు దీవించెను. అక్కడ దీవించిన అనుభవాల కన్నా దేవునితో తమకు తన తండ్రికి ఉన్న సంబంధాన్ని, దేవుడిచ్చిన ఆ మాటను, ఆ మాట ఎలా నెరవేర్చబడిందో అది ప్రజల దృష్టికి తీసుకుని వస్తున్నాడు. ఆ నిర్మించబడిన ఆ ఆలయము ఏదో యాదాలాపంగా తనకున్న శక్తి సామర్థ్యతను బట్టి, ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి, తన కలిగిన జ్ఞాన వివేకాల బట్టి నిర్మించబడింది కాదని, ఇది దేవుడు సెలవిచ్చిన మాట ఆయన నెరవేర్చి ఉన్నాడు అని చెప్పటానికి ఆయన తన పితరుల కాలం అనగా దావీదు కాలం జరిగిన కొన్ని విషయాలు క్లుప్తంగా ఇక్కడ ప్రజలందరికీ తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఆల్ ద పీపుల్ వర్ గ్యాదర్డ్ దేర్ అండ్ దే షుడ్ అండర్స్టాండ్ ద స్టోరీ బిహైండ్ దిస్ టెంపుల్ డెడికేషన్. అట్ ద సేమ్ టైం వారందరూ కూడా ఈ ఆలయాన్ని తమ ఆధ్యాత్మిక కేంద్రముగా అంగీకరించాలి, అనుసరించాలి అంటే అది దేవుని సంకల్పం అన్న విషయం ప్రజలకు తెలియాలి. దేవుని సంకల్పం అని. ఇది సొలొమోను యొక్క సంకల్పం కాదు, లేకపోతే సొలొమోను యొక్క శక్తి సామర్థ్యాలు కాదు. దేవుని సంకల్పం అనే విషయం తెలియచేయబడాలి కనుక
ఆయన ఇక్కడ ఆ విషయాన్ని తెలియచేస్తూ ప్రజల వైపు తట్టు ముఖము తిప్పుకొని వారితో అంటాడు 15వ వచనం, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును కాక. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు దేవుని మందిరం నిర్మించాలని భావించినప్పుడు దేవుడు మాట ఇస్తాడు, నీవు కాదు నీలోంచి వచ్చినవాడు. ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ, నేను ఇశ్రాయేలుకు నా జనులను ఐగుప్తులోంచి రప్పించిన నాటి నుంచి నా నామము దాని యందుండునట్లుగా ఇశ్రాయేలు గోత్రస్థానంలో ఏ పట్టణంలో నన్ను మందిరము కట్టించుటకు నేను కోరలేదు, కానీ అనగా ఆ ఐగుప్తులోంచి బయటికి వచ్చిన తర్వాత ప్రత్యక్ష గుడారం, నేను వారిలో నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించవాలని దేవుడు చెప్పడం, అది ఎలా నిర్మించాలని మోషేకు చెప్పడం, మోషే ఆ అరణ్యంలో ప్రత్యక్ష గుడారాన్ని, అందులో మందసాన్ని, బలిపీఠాన్ని, మరి తదితర ఆధ్యాత్మిక సామగ్రిని, పవిత్రమైన సామగ్రిని నిర్మించిన తర్వాత అది మరి ఒక్కొక్క ప్రదేశం నుంచి ఒక్కొక్క ప్రదేశానికి ఆ 40 సంవత్సరాలు మోసుకొని వచ్చిన తర్వాత అది సిలోహులోంచి తర్వాత మందసం పట్టబడింది. ఆ గిబియోనుకు ఆ ప్రత్యక్ష గుడారం తరలించబడింది. మందసం కిర్యాత్యార్యంలో ఉంది. దావీదు అక్కడి నుంచి 2 పర్యాయం రెండవసారి తీసుకుని వచ్చి తన పురంలో ఉంచుకుంటాడు. సో ఇక్కడ మాత్రం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా నాకు ఒక మందిరం నిర్మించండి అని అడగలేదు. కానీ ఇక్కడ వ్రాయబడ్డ మాట ఏంటంటే 16 నేను మళ్ళీ చదువుతాను. నేను ఇశ్రాయేలుకు నా జనులను ఐగుప్తులోంచి రప్పించిన నాటి నుంచి నా నామము దాని యందుండునట్లుగా ఇశ్రాయేలు గోత్రస్థానంలో ఏ పట్టణంలో నన్ను మందిరము కట్టించుటకు నేను కోరలేదు, కానీ ఇశ్రాయేలుకు నా జనుల మీద దావీదు ఉంచుటకు నేను కోరికున్నానని ఆయన సెలవిచ్చాను. ఏమని సెలవిచ్చాడంటే, మొట్టమొదటిగా మందిరము గురించి కాదు, ఇశ్రాయేలు నా ప్రజల మీద దావీదును నాయకునిగా ఉండాలని నేను కోరుకున్నాను. ఇట్ వాజ్ ఫస్ట్ డిజైర్ ఆఫ్ గాడ్. తన ఆలయం గురించి కాకుండా తన ప్రజల మీద ఎవరు ఉండాలి అన్నది నేను కోరుకున్నాను అని చెప్పి, ఇశ్రాయేలు దేవుడని 17వ వచనం, ఇశ్రాయేలు దేవుడని యెహోవా నామ ఘనతకు ఒక మందిరము కట్టించవలని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చింది ఏమనగా, నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యం మంచిదే, అయినను నీవు మందిరము కట్టించకూడదు. నీ నడుములోంచి పుట్టబో నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించడు. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చున్నాడు. అక్కడ పదే ఆయన సెలవిచ్చిన మాట. సో ఈ మందిర నిర్మాణం అనేది దేవుని సెలవు ప్రకారము, దేవుడు సెలవిచ్చాడు కాబట్టి, దేవుడు ఏమి చెప్పాడో దాని ప్రకారమే జరుగుతూ వచ్చింది. ఇది నా ఆలోచన కాదు, నా తండ్రి ఆలోచన కాదు. నా తండ్రి ఆలోచన అయితే నా తండ్రి కట్టి ఉండేవాడే. కాబట్టి దేవుడు అలా కాదని వేరుగా సెలవిచ్చాడు కాబట్టి, దేవుడు సెలవిచ్చిన మాట నా తండ్రి విధేయుడయ్యాడు కాబట్టి, ఆయన కాలంలో కాకుండా నా కాలంలో ఈ ఆలయము నిర్మించబడింది. అనగా దీని వెనుక దేవుని చిత్తం ఉంది, దేవుని సంకల్పం ఉంది, దేవుని ఆలోచన ఉంది, దేవుని అభిప్రాయం ఉంది. చాలాసార్లు మనము మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, మరి సంఘ పరిచయంలో కానీ విఫలం కావటానికి గల కారణం ఏంటంటే, మనము మన ఆలోచనను దేవుని కార్యక్రమాల్లో రుద్దటానికి, బలవంతంగా ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎనీథింగ్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ ఆర్ ఫ్యామిలీ లైఫ్, ఇన్ అవర్ చర్చ్ లైఫ్, ఇట్ షుడ్ బి ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి రావాలి. కాబట్టి ఏ కార్యక్రమమైనా పూనుకొనక ముందు దేవుని అడగాలి, దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రార్థించకుండా చేసుకునే ఏ తీర్మానమైనప్పటికీ, వ్యక్తిగతంగా మన విషయంలో కానీ, లేకపోతే మన కుటుంబం విషయంలో కానీ, మన బిడ్డల విషయంలో కానీ, వారి భవిష్యత్తు విషయంలో కానీ, సంఘ సంక్షేమం విషయంలో కానీ, సంఘ కార్యక్రమాల విషయంలో కానీ, వీ నీడ్ టు ఆస్క్ గాడ్. దేవుని అడగాలి, దేవుని చిత్తం కోరుకోవాలి.
దేవుని కొరకు ఏ కార్యక్రమం ప్రారంభించినప్పటికీ కూడా అది మధ్యలో అది విఫలమైంది, ఆగిపోయిందంటే దానికి కారణం అంటే అది దేవుని సంకల్పానుసారమైనది కాకుండా మన సొంత ఆలోచన ప్రకారం కలిగింది. కాబట్టి ఏదైనా కార్యక్రమం ఆలయంలో ప్రారంభించాలంటే భయపడతాను. ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని కొనసాగించగలమా లేదా అని. కొనసాగించగలగాలంటే దేవుని సంకల్పం, దేవుని చిత్తం కావాలి. తప్పనిసరిగా కొనసాగిస్తాం. కాబట్టి ముందుగా ప్రభా ఈ కార్యక్రమం విషయంలో నీ చిత్తం ఏమిటి, నీ సంకల్పం ఏంటని అడగాలి. ఆయన్ని ముందుగా ప్రార్థించాలి, అడగాలి. తొందరపడి ఏ నిర్ణయం కూడా దేవుని విషయంలో, ప్రత్యేకించి దేవుని మందిరం విషయంలో, అలాగే మన వ్యక్తిగత జీవితం విషయంలో, మన బిడ్డల విషయంలో తొందరపడి ఏ తీర్మానం కూడా తీసుకునకూడదని దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే కాకుండా దైవ సేవకునిగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నేను బ్రతిమలాడుకుంటున్నాను. బ్రింగ్ బిఫోర్ గాడ్, దేవుని ముందుకు తీసుకురండి. ఆ విషయం తెలియచేస్తూ తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చి ఉన్నాడు. ఎలా నెరవేర్చాడన్న దానికి ఆయన చెప్తున్న మాట అంటే, నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమించబడి యెహోవా సెలవు చొప్పున. మరలా చూడండి, ఈ సెలవిచ్చిన మాట, సెలవు చొప్పున అన్న మాట ఎన్నిసార్లు ఈ వాక్య భాగంలో వాడబడిందో. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఆఫ్ మై ఓన్ థాట్. నా సొంత ఆలోచన కాదు, సొంత అభిప్రాయం కాదు, సొంత ఉద్దేశం కాదు. ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన సెలవిచ్చినాడు. సెలవు చొప్పున ఇశ్రాయేలు మీద సింహాసనాసురుడై ఉండి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరము కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలం ఏర్పరచుతుని. ఐగుప్తు దేశం నుంచి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులో ఉన్నది. ఆయన చేసిన నిబంధన అందులో ఉన్నది. అనగా దేవుడు ఐగుప్తులోంచి తన ప్రజలను తీసుకుని వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట అంటే, యు ఆర్ మై పీపుల్, యు ఆర్ మై పీపుల్, ఐ ఆమ్ యువర్ గాడ్. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయంలో అక్కడ 7, 8, 9 ఆ వచనాల్లో చాలా స్పష్టంగా అంటాడు, మీరు నాకు నా ప్రతిష్ఠిత జనాంగము, నేను ఏర్పరచుకున్న జనాంగము. మీరు గొప్పవారని కాదు, లేకపోతే భాగ్యవంతులని కాదు, సంఖ్యకు మీరు లెక్కకు తక్కువే కదా. చాలా చక్కగా చెప్తాడు అక్కడ, సంఖ్యకు మీరు లెక్కకు తక్కువే కదా. ఆయనను నేను మిమ్మల్ని ప్రేమించువాడను గనకను. రెండవది, మీ పితరులతో వాగ్దానం చేశాను గనకను. సో అది దేవుడు తన పితరులతో చేసిన నిబంధన. ఆ నిబంధనను మరి సొలొమోను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సో యు ఆర్ ఎ స్మాల్ పీపుల్. ఒకసారి ఆలోచిద్దాం, ప్రపంచం యావత్తులో నేటి మన ఇశ్రాయేల్ దేశం ఎంతుందండి? ఆ మ్యాప్ను పూర్తిగా చూస్తే ఇశ్రాయేల్ దేశం కనబడదు అసలు. ఆ ఇశ్రాయేల్ దేశం అని ఆ పేరు రాయటానికి, ఇశ్రాయేలు అనే పేరు రాయటానికి కూడా ఆ దేశం వెలుపల రాయాల్సి వస్తుంది. ఆ మ్యాప్లో వెలుపల రాయాల్సి వస్తుంది, వెలుపల రాసి యారో పెట్టాల్సి వస్తుంది. అంతటి చిన్న కంటికి కనిపించని ప్రదేశం, ప్రపంచ పటంలో కనిపించని ప్రదేశం. వారి సంఖ్య ఎంత ఉంటుందంటే ప్రపంచ జనాభాలో. మరి అటువంటి కనిపించని ఆ దేశం, వారి సంఖ్యాపరంగా కూడా. కానీ ఆ దేశం కొరకు ఆ చుట్టుపక్కల అరబ్ దేశాలు, ఎన్ని దేశాలు, ఆ చిన్ని దేశాన్ని, అరే ఈ చిన్నదేది కదా పోనీలే వాడికి అనే భావన, ఆ దేశం కొరకు, ఆ దేశం మీద పట్టు కొరకు చుట్టుపక్కల దేశాలు ప్రయాసపడుతున్నాయి. అగ్రరాజ్యాలు సైతము వారి ప్రాభవం కొరకు, ఆ చిన్ని దేశం వారి యొక్క పరిజ్ఞానం కొరకు, ప్రాభవం కొరకు ప్రాకులాడుతున్నాయి. బికాస్ ఇట్ ఈస్ ద నేషన్ ఆఫ్ గాడ్. ది పీపుల్ ఆర్ చోజన్ బై గాడ్. దేవుని చేత ఏర్పరచబడిన. సో ఆ ఏర్పాటు గల కారణం ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించువాడను గనుకను. సో ఆల్సో మీ పితలతో వాగ్దానం చేశాను కనుక. సో ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజలను
కొంతసేపు పక్కన పెట్టి మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, సో మనము ఈనాడు ఏమై ఉన్నాము, దానికి కారణం ఎవరు? దేవుడు మనల్ని ప్రేమించి ప్రత్యేకపరచుకోకపోతే మన జీవితం ఎలా ఉండేది? అలాగే మన పితలు చూపిన నమ్మకత్వం అనేది, విశ్వాసం అనేది, వి షుడ్ నెవర్ ఫర్గెట్ దట్. మన పితలు చూపిన నమ్మకత్వం కానీ, యథార్థత కానీ, వారు చేసిన మరి ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలు కానీ, వాటన్నిటి మూలములు లేకపోతే వాటన్నిటి ఫలములు నేడు మనం అనుభవిస్తున్నాం. సో సాల్మన్ విత్ హిస్ థ్యాంక్స్ గివింగ్ నోట్ రికలెక్టింగ్ ద పాస్ట్, తన గతాన్ని మాత్రమే కాకుండా ఆ ప్రజల యొక్క గతాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తూ, సో ఈ మందిరములో ఉంచబడిన నిబంధన మందసము, అది మన పితలతో దేవుడు చేసిన నిబంధన, ఐగుప్తులోంచి ఆయన వెలుపలకు తీసుకుని వచ్చినప్పుడు చేసిన ఆ నిబంధనకు సాక్ష్యమైన ఆ మందసాన్ని ఇక్కడ వచ్చి ఉన్నాను. కాబట్టి దేవుడు చేసిన నిబంధనను మనము తప్పిపోకూడదు, లేకపోతే మన ప్రక్కకు తొలగకూడదు. ఎందుకంటే మనము చేసిన నిబంధన మనుషులతో కాదు, దేవునితో. కాబట్టి దేవుడు స్వయంగా మనతో నిబంధన చేశాడు. కాబట్టి ఆ నిబంధన నుంచి మనం పక్కకు తొలగితే నష్టపోయేది, కష్టపడేది మనమే కానీ దేవుడు కాదు. సో నిబంధన ప్రజలుగా ఆయన హత్తుకొని జీవించినప్పుడు ఆయన కాపరత్వంలో సదాకాలం మనం కొనసాగుతాం. నిబంధన ప్రజలుగా, క్రొత్త నిబంధన ప్రజలుగా, క్రీస్తు రక్తము ద్వారా అనుగ్రహించబడిన నూతన నిబంధన ప్రజగా, ఆ నిబంధన సంబంధమైన ఆధ్యాత్మిక అనుభవాల మధ్య కొనసాగుతూ దేవుని ప్రేమలో సదా కొనసాగని కోరుకుంటూ ఈ సూచన అందిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహమైన సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ లేఖనాలు మా ఆధ్యాత్మిక సూచికలు ప్రభు, ఆలకించుటకు, అంగీకరించుటకు, అన్వయించుకున్నటకు, అనుసరించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం ఎండబిడ్లకు, వాక్యాభిలాషులకు సదా తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ముందు దీవించును గాక.